విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్క చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. అయినా ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. అది నీ గురించి ఏదో మాట తెలిసి అది నిజమో కాదో తెలుసుకుందామని చేశానమ్మా. ఏ విషయం? అదే నువ్వు అలగనంటే చెప్తాను. నా అలగతో ఏది ఆగిపోదులే గాని చెప్పు విషయం ఏంటో. అదేనే నువ్వు విడాకులంటున్నావంట, నిజమేనా? నిజం కాబట్టే కదా నీ దాకా వచ్చింది. అది కాదమ్మా, నువ్వా చిన్నపిల్లవి, నీకేమో ఆ దేవుడు బలవంతంగా పెళ్లి చేయించేశాడు. మీరేమో బలవంతంగా ఇంటికి పంపించేశారు. బలవంతంగా అన్నకే, నీ కాపురం బాగుండాలనే కదా నిన్ను పంపించింది. బాగోలేదు కాబట్టే విడాకులు తీసుకుంటున్నాను. చూడు ముసలి, కాపురం అన్నాక ఏవో చిన్న చిన్న గిల్లి కచ్చాలు వస్తూనే ఉంటాయి. చిన్ని చిన్ని గిల్లి కజ్జాలు కాదు, పెద్ద పెద్ద యుద్ధాలే జరిగాయి. మీకు కొన్ని తెలుసు, కొన్ని తెలియవు. ఎందుకంటే మీరు నాకు దూరంగా ఉంటున్నారు కదా. చూడు ముసలి, మనం కళ్ళు మూసుకుని మన చుట్టూ వెలిగే లేదనుకోవడం, చీకట్లో ఉన్నామనుకోవడం పిచ్చితనం కదా. చూడు ముసలి, నేను విడాకులు ఇస్తున్నానని తెలిసేసరికి నాకేదో జ్ఞానబోధ చేసేద్దామని సూక్తి ముక్తావన్లు చేస్తున్నావు గాని నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడావా? అది కాదమ్మా. ఏది కాదు? నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా చెయ్యడానికి నీ కూతురు మా అత్తగారికి మాటిస్తున్నప్పుడు నువ్వేం మాట్లాడావు? నాకు అమ్మవారు పోసి జ్వరం వచ్చినప్పుడు ఎక్కడన్నావు? అప్పుడు నీ మనవరాలి గుర్తుకు రాలేదా? ఇప్పుడు నీ కూతురికి పరువు సమస్య కాబట్టి నాకు జ్ఞానబోధ చేయడానికి ముందుకొచ్చేసావు. ఇందక్కడి నుంచి ఇక్కడే మాట్లాడుతుంది. దీని మాటలాగవా? నువ్వు చెప్తే నేను వినేస్తానా? వినను. కనీసం నేనున్నానని కూడా చూడట్లేదు. అయినా నాకిక్కడ మనుషులు నచ్చలేదు, వీళ్ళ మనసులు నచ్చలేదు, అసలు ఇల్లే నచ్చలేదు. అది కాదమ్మా, జీవితం పట్టు తప్పిపోతే తర్వాత మన చేతికి చిక్కడం చాలా కష్టం తెలుసా? నా జీవితం నా చేతిలో ఉంచి జారిపోదు. కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు వినని వినని మాయలో తేలుతున్నా. ఏయ్, నా మాట వినవే ముసలి. మన జీవితం పట్టు తప్పి జారిపోకుండా పట్టుకోవడానికి ఒక తోడు ఖచ్చితంగా ఉండాలి. ఏయ్, వినపడుతోందా? వినబడింది. మరి మాట్లాడవే. మాట్లాడడానికి ఏమీ లేదు. నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే ఆ ఇంట్లో వాళ్ళకి చెప్పు, వాళ్ళని పాటించమని చెప్పు. ఉంటా కచ్చి. అయ్యో, ఎంత బరువు ఉన్నారా వీళ్ళు? మంచి హెల్దీ బాడీని రెడీ చేసిందిరా మాధవక్క. సరే సరే పదండి, వెళ్ళి పార్టీ చేసుకుందాం. మళ్ళీ బాస్ వస్తే వీళ్ళని షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. అవును,
బదరా అన్నా చూసుకొని నడవచ్చు కదన్నా. చూసుకొని గుద్దేస్తే ఓకేనా? వీళ్ళకి నీళ్ళతో పని లేదులే, పదండి. హా. ఎక్కడున్నావు? సునేనా, 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 ఏమండి? మాధవ్ గారు, మీరు కూడా తినండి. అది నేనా? అంటే మాధవి మాకేదో కలిపిన ఫుడ్ పెట్టిందన్నమాట. మమ్మల్ని మోసం చేసిందన్నమాట. అసలు మేము ఎక్కడున్నాం? ఏం చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చారు? మాధవి హాస్టల్ కాదిది. ఈ మనుషులు ఎక్కడ లేరు. అంటే హాస్టల్ నుంచి మమ్మల్ని ఇక్కడికి షిఫ్ట్ చేశారన్నమాట. ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలి. ఎలా? ఫోన్, ఫోన్. సునీనా, సునీనా, బాస్. సునీనా, నా ఫోన్ ఇది. అలాగే బాస్. రేయ్, పోలీసుల చెకింగ్ ఎక్కువగా ఉందట. బాస్ రేపు వస్తానని ఫోన్ చేశాడు. జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. వీళ్ళంతా లేడీస్ హాస్టల్ మనుషులు కాదు. ఛా, ఈ రాస్కల్స్ మా అందరి ఫోన్లు తీసేసుకున్నారు.
బ్లాక్ నెంబర్ పెట్టలేదు. థ్యాంక్ గాడ్. వెంటనే కళ్యాణికి ఫోన్ చేసి మ్యాటర్ చెప్పాలి. వీడివుడు చావు తెలివిగలవాడు. ఫోన్లోకి పెట్టుకోకుండా కాల్లోకి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? నా ఫోన్ ఏది? ఇక్కడే పెట్టానే. అన్నా, నా ఫోనే. ఆ సౌండ్ అక్కడి నుంచే వస్తుందిరా. వాళ్ళకి మెలకువ వచ్చింది. పదండ్రా, పదండి. కళ్యాణికి లొకేషన్ షేర్ చేస్తాను. ఏయ్, నా ఫోన్ ఇవే. వదలండి, ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇవ్వు. వదలండి. ఎవరు మీరంతా? మమ్మల్ని ఏం చేద్దామనుకుంటున్నారు? మిమ్మల్ని ఏం చెయ్యం. మీ ఒంట్లో ఉన్న ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క రేట్కి అమ్మేస్తాం. ఏయ్, నా ఫోన్ ఇవ్వు ముందు. నా ఫోన్ ఇవ్వు. నీకే చెప్పేది. ఇవ్వు. తీసుకోండి. ఇవ్వమన్నానా? ఇవ్వు. అసలు మీరెవరు? పోలీసులకు చెప్తాను మీ గురించి. రేయ్, ఇది ఫోన్ ఇవ్వట్లేదు కానీ వెళ్ళి ఇంజెక్షన్ తీసుకురా పోరా. ఏయ్, ఫోన్ ఇవ్వు. ఇవ్వు. నేను ఇవ్వరా? రేయ్, పట్టుకురా. ఇవ్వమన్నానా? ఇవ్వు. వదలండి. నా ఫోన్ ఇవ్వు. ముందు ఇవ్వు. ఫోన్ ఇవ్వే. ఇవ్వు. రేయ్. వదలు. రే. అన్నా, ఇది ఎవరికో మెసేజ్ పెట్టిందన్నా. అన్నా, మన లొకేషన్ కూడా పెట్టిందన్నా. డబల్ టిక్ కూడా వచ్చింది. కానీ ఇంకా అవతలవాడు చూడలేదు. అయితే మెసేజ్ డిలీట్ చెయ్యరా. ఒక్క నిమిషం అన్నా. డిలీట్ చేసావా? చేశానన్నా, చేశాను. చూడన్నా. సరే, పద. అందరూ వెళ్ళి టీవీల ముందు కూర్చొని సీరియళ్ళు చూసుకుంటుంటే మీ ఇద్దరికి మాత్రం ఎక్కడ పని ఏంట్రా? నా మాటలు వినపడి వెళ్ళిపోయారా ఏంటి? వినపడవు, క్యాజువల్గానే వెళ్ళిపోయి ఉంటారు.
వారాహి గారు, వారాహి గారు. ఎవరు నువ్వు? లోపలికి ఎందుకు వచ్చావు? నేను చరణ్ ఫ్రెండ్నండి. చరణా? చరణ్ ఎవరు? వారాహి గారి ఫ్రెండ్ అండి. తానే నాకు ఈ హాస్టల్ లొకేషన్ పంపించి వారాహికి ఇవి ఇవ్వమని చెప్పాడు. అంటే వారాహి ఇక్కడ నుంచి చరణ్కి లొకేషన్ షేర్ చేసిందన్నమాట. చా, రాగానే దాని ఫోన్ తీసుకోవాల్సింది. హలో, ఏవండి? వారాహి గారిని కొంచెం పిలవండి. వారాహి అది ఒకసారి పిలిస్తే నేను ఈ ఫుడ్ ఇచ్చేసి వెళ్ళిపోతానండి. అరే, చరణ్కి తెలీదా? వారాహి వాళ్ళు నిన్నే ఏలూరు వెళ్ళిపోయారుగా. ఏలూరు వెళ్ళిపోయారా? అదేంటి? వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే చరణ్ నాకు ఫోన్ చేసి ఇక్కడికి ఎందుకు వెళ్ళమంటాడు? ఏమోనమ్మా, అది నాకెలా తెలుస్తుంది? అది కాదండి, వారాహి చరణ్కి ఈ లొకేషన్ షేర్ చేసిందంట. ఏంటి? ఎప్పుడు షేర్ చేసింది? నిన్న ఈవినింగ్ చరణ్ నాకు లొకేషన్ పంపించాడు. అంటే వారాహి ముందే పంపించుంటుంది. సాయంత్రం చీకటి పడ్డాక వారాహి సునైన ఇద్దరు మేము ఊరెళ్ళిపోతాం, ఇక్కడ ఉండలేమన్నారమ్మా. నేను పని అయిపోయే వరకు ఉండమని చెప్పాను. ఉండలేమని చెప్పి పోచయ్య ఊళ్ళోకి వచ్చాక ఫోన్ చేయండి అని చెప్పి రాత్రే బస్ ఎక్కి ఏలూరు వెళ్ళిపోయారమ్మా. చరణ్ వారాహికి ఫోన్ చేసినట్టు లేడు. ఇట్స్ ఓకే అండి, బాయ్. చరణ్ నా టైం అంతా వేస్ట్ చేశాడు. ఈ పిల్ల ఎంట్రీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లొకేషన్ తెలిసిపోయింది. ఎందుకైనా మంచిది, ఇక్కడ నుంచి లొకేషన్ మార్చేయాలి. చెప్పు నేహా, వారాహి ఎలా ఉంది? అక్కడంతా కంఫర్ట్గానే ఉందా? తను హ్యాపీగానే ఉంది కదా? అక్కడేం ఇబ్బంది ఏం లేదు కదా? హలో హలో హలో, కొంచెం గ్యాప్ ఇస్తావా? ఏంటి? నీకు అసలు బ్రెయిన్ ఉందా? ఏమైంది? నిన్న నాకు లొకేషన్ పంపించావు, కానీ ఈరోజు పొద్దున్నే వారాహికి ఫోన్ చేసి తను ఎక్కడుందని కనుక్కోవాలి కదా. ఎక్కడుండడం ఏంటి? తను అక్కడే ఉంది కదా. ఇక్కడంటే ఎక్కడా? నా నెత్తి మీద. వారాహి నిన్న రాత్రే తన చెల్లితో కలిసి ఏలూరు వచ్చేసిందంట. ఏంటి? ఏలూరు వచ్చేసిందా? అవును బాబు. అదేంటి? వాళ్ళు ఇక్కడికి రావడానికి 2 రోజులు పడుతుందని కళ్యాణి చెప్పింది. లేదు, ఇక్కడ అతనెవరో ఊరు నుంచి వచ్చాక మేం మళ్ళీ వస్తామని చెప్పి ఆ మాధవి అనే ఆవిడకి చెప్పి బయలుదేరారంట. ముందు వారాహికి ఫోన్ చేయి. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. బాబు, స్విచ్ ఆఫ్ వస్తే వాళ్ళ ఇంటికెళ్ళి తెలుసుకో. నన్ను ఇలా ఏడిపించకు. ఉంటాను, బాయ్. నేహా, అక్క ఫోన్ తీయట్లేదమ్మా. ఎక్కడికెళ్ళినా ఈ ముదరస్టపుది ఏదో ఒక భాగంతో ఎలగబెట్టాల్సిందే. పిన్ని, అవతల వాళ్ళు ఎలాంటి ప్రమాదంలో ఉన్నారా అని భయపడుతూ ఉంటే నువ్వు నోటికి ఏది వస్తే అది మాట్లాడతావేంటి? మరి ఇన్నిసార్లు ఫోన్ చేసినా ఒక్కసారి కూడా ఎత్తకపోతే ఏంటి అర్థం? వాళ్ళేదో ప్రమాదంలో ఉన్నారని అర్థం, ఇంకేం కాదు. మీకు దాని మీద అంత నమ్మకం ఉంటే ఉండనివ్వండి. నేను మాత్రం నమ్మను దాన్ని. నీ నమ్మకం కాదు పిన్ని, వారాహి సమాధానం కావాలి నాకు. కళ్యాణి, వారాహి ఫోన్ లిఫ్ట్ చేసేంత వరకు ఫోన్ చేస్తూనే ఉండు.
మాధవి చాలా గొప్ప మెటీరియల్ తీసుకొచ్చావు.